భరత్ గారు అబద్ధం నంబర్ 1. ఇప్పుడు ఏమని అన్నారు అంటే అసలు బీవైడి దేశంలోనే రావాలని అనుకోలేదు, వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చిర్రు, మీరు ఇది చెక్ చేసుకోండి అని కాంగ్రెస్ మీడియా సెల్ కన్వీనర్ అన్నారు కదా. సరే మేము అబద్ధం చెప్పినామా లేదా పక్కన పెడితే 30th March నేను డేట్ తో సహా చెప్తున్నా, గూగుల్ వాళ్ళని చేసుకోండి, మీకు ఎన్డీటీవీ అన్ని దేశంలో ఉన్న ఆర్టికల్స్ అన్ని వస్తాయి. 30th March శ్రీరామ్ కర్రీ గారని మన ముఖ్యమంత్రి ఆఫీస్ లో వారి మీడియా డైరెక్టర్ రిలీజ్ చేసి అన్ని వాట్సాప్ గ్రూప్స్ లకు అండ్ ప్రెస్ రిలీజ్ కి ఏమని తెలుసా, తెలంగాణ గవర్నమెంట్ ఐడెంటిఫైస్ 200 acres ఫర్ చైనీస్ ఆటోమోటివ్ జాయింట్ బీవైడి. మరి ఎవరు అబద్ధం చెప్తున్నారు సార్? అసలు బీవైడి రావద్దనే అనుకున్నది ఈ దేశంలోకి, తెలంగాణ వదిలేంటి దేశంలోకే రాలేదు అని అన్నప్పుడు మరి ఏ బేసిస్ గా ముఖ్యమంత్రి గారి కార్యాలయం, ఏది రేవంత్ రెడ్డి గారి కార్యాలయం ఎట్లా రిలీజ్ చేస్తుంది ఈ నోటు బీవైడి అనేది? ఇక్కడనే అబద్ధాలు భరత్ గారు దీని తర్వాత ఫస్ట్ ఇప్పుడు చెప్తాను మీకు, ఇక నేను ఇంటరప్ట్ చేయొద్దు దయచేసి. రామ్మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం కృషాంక్ గారు చెప్పనండి, చెప్పిన తర్వాత రాస ఆర్గ్యుమెంట్ వద్దు. దీని తర్వాత 30th March తర్వాత 1st April నాడు ఇప్పుడు మీరు చెప్పిన స్టేట్మెంట్, 1st April నాడు ఒక స్టేట్మెంట్ వచ్చింది, బీవైడి హ్యాస్ డినైడ్ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అనేది. ఇది వాస్తవం, హాఫ్ ఫ్యాక్ట్ చెప్పొద్దు కాంగ్రెస్ వాళ్ళు. ఇంకొకటి ఇప్పుడు ఏమంటారు అంటే ఫ్యాన్సీస్ అండ్ ఫ్యాంటసీస్ అనేది ఏదైతే చెప్పారో, ఇప్పుడు అనుముల తిరుపతి రెడ్డి గారి లాగా పోయి మిస్ వరల్డ్ కార్యక్రమంలో పాల్గొనడానికి కాదు, లేకపోతే కాంగ్రెస్ నాయకులు పోయి మరి మిస్ ఇంగ్లాండ్ చెప్పినట్టు అట్లాంటి ఈవెంట్ ని చేయలేదు. ఇక్కడ చాలా ప్రత్యేకంగా నేను ఒక లిస్ట్ చెప్తాను. అమర్ రాజా బ్యాటరీస్ గురించి వారు అన్నారు. ఇప్పుడు ఏమని అన్నారు అంటే ఇది హెడ్ క్వార్టర్స్, గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ ఎప్పటి నుంచో ఉంది, కొత్తగా వీళ్ళు ఏం తీసుకొని వచ్చిరారు. మరి రేవంత్ రెడ్డి గారు కూడా పోయి నేను అమెజాన్ ని తీసుకొని వస్తున్నా, నేను ఫలానా కంపెనీని తీసుకొని వస్తున్నా, ఇక్కడ ఉన్న కంపెనీస్ ఆల్రెడీ ఇక్కడ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి కదా, మరి అమెజాన్ ది ఎందుకు ఎక్స్పాన్షన్ అనే దాన్ని మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ప్రకటన చేసుకుంటున్నారు? అమర్ రాజా బ్యాటరీస్ ఎందుకంటే ఆన్ రికార్డ్ అమర్ రాజా బ్యాటరీస్ హస్ అనౌన్స్ ద ఫిగర్ ఆల్సో 9,500 crores వాళ్ళ ఇన్వెస్ట్మెంట్. ఇంకొకటి అది ఒకటే కాదు, ఇంకేం వచ్చినాయి అని లిస్ట్ చెప్పి అడిగారు కదా, నేను చెప్తున్నాను దయచేసి చెక్ చేసుకోండి. ఫార్ములా ఈ ద్వారా అదే సమయంలో ఇవి మేము సమిట్స్ పెడుతున్నప్పుడు బిల్టీ ఎలక్ట్రిక్ అనే సంస్థ వాళ్ళ 3-wheeler మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ, ఎలక్ట్రిక్ ఫెసిలిటీని ఇక్కడ పెట్టడానికి వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. ఫార్ములా ఈ అనే సంస్థ అలాక్స్ ఇండియాస్ ఫస్ట్ మల్టీ గిగావాట్ క్యాథోడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనే దాన్ని రామ్మోహన్ గారు రాసుకుంటున్నారో రాసుకొని దాన్ని రీచెక్ చేసుకోవాలి. ఫార్ములా ఇంకోటి బ్యాటరీ రీసైక్లింగ్ ప్లాంట్ ఆటరో అనే ఒక దాన్ని కూడా సంస్థను తీసుకొని వచ్చారు. సో నేను అనేది ఏంటంటే 491 million చూసిరండి. ఫార్ములా ఈ ఆడియన్స్ ఎంత తెలుసా? 491 million. ఇది మెయిన్ గా చెప్పింది, నేను బీఆర్ఎస్ తరఫు నుంచి మేము రాసింది కాదు చెప్పింది. దయచేసి వాళ్ళు అన్నారు కదా గూగుల్ చదువుకుంటారు కదా, గూగుల్ వాట్సాప్ ఏం చదువుకుంటారో రేవంత్ మన రామ్మోహన్ గారు, కానీ ఇవన్నీ కూడా వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్ ఈ లాజిస్టిక్స్ పక్కన పెడితే లీగల్ గా నేను ఒక మాట చెప్తాను. ఆనరబుల్ జస్టిస్ నాగరత్న గారు, ఆనరబుల్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ గారు సుప్రీం కోర్టులో ఈ మధ్యనే ఒక మాట చెప్పారు, ద అబ్సెన్స్ ఆఫ్ మోటివ్. ఒకవేళ ఒక క్రిమినల్ దాంట్లో ఉంటే దాని క్రిమినల్ మోటివ్ ఏంటిది, అది ఒకవేళ అబ్సెన్స్ ఉంటే ఇలాంటి ఎవిడెన్స్ లో దెన్ అక్యూజ్డ్ వైపే ఉంటది కేసు. అక్యూజ్డ్ అందులో యూ కెనాట్ గివ్ ఎమ్ ఎనీ కన్విక్షన్ అనేది చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ మా పాయింట్ ఏంటంటే వీళ్ళు కరప్షన్ అని అంటారు, ఇంకోటి ప్రొసీజరల్ అని అంటారా. ప్రొసీజర్స్ అని అంటే అది డిఫరెంట్ కేసు అవుతుంది కదా, మీరు కరప్షన్ అంటే వేర్ ఇస్ ద క్రిమినల్ మోటివ్ ఇయర్, డబ్బులు అక్కడ ఉన్నాయి. సో ప్రొసీజరల్ ల్యాబ్స్ అని మీరు అంగీకరిస్తున్నారు, ఎందుకంటే ఎలక్షన్ హడావుల్లో ప్రొసీజరల్ ల్యాబ్స్ అనేది దట్స్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్. ఇస్ దట్ అ కేస్? ప్రొసీజరల్ ల్యాబ్స్ అనేది మన డిఫరెంట్. మీరు యాంటీ కరప్షన్ బ్యూరో పెట్టి కరప్షన్ కేసు వేసి మీద ఇలా ఆయన సొంతంగా ఏదో చేసుకున్నాడు ఎన్ని కోట్లు, వాట్ ఈస్ ద క్రిమినల్ మోటివ్ ఇవాళ వరకు కూడా మీరు తేల్చలేకపోయారు. అల్టిమేట్ గా మేము చెప్పేది ఒకటే అండి, డైవర్షన్, డిమాలిషన్స్, డిస్ట్రక్షన్, ఇది ఒకటే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం. డిమాలిషన్ల కోసం బుల్డోజర్ వాడతారు, డైవర్షన్ల కోసం ఈ ప్రచారాలు, ఈ విచారణలు ఇవన్నీ చేస్తారు అంతే. ఒకసారి బీజేపీ